ఖమ్మం రూరల్ మండలం మంగళిగూడెంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. పల్సర్ బైక్ కొనివ్వలేదంటూ తండ్రిని గొడ్డలతో నరికాడు ఒక కొడుకు. తల్లిని కూడా గొడ్డలతో వెంబడించాడు. స్థానికుల సాయంతో భర్త నాగయ్యను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొంతకాలంగా బైక్ కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నాడు సతీష్. తల్లి ఫిర్యాదు మేరకు కొడుకుపై హత్యాయత్నం కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి తల్లిదండ్రులని బైక్ కొనివ్వమంటూ సతీష్ వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల, ఆర్థిక కారణాల వల్ల తల్లిదండ్రులు ఆ బైక్ని కొనివ్వలేకపోతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బైక్ ఎంతకీ కొనివ్వకపోవడంతో ఆగ్రహంతో చివరికి తల్లిదండ్రుల మీద గొడ్డలితో దాడి చేశాడు. అత్యంత దారుణంగా తండ్రిని గొడ్డలితో నరికాడు కొడుకు. తర్వాత తల్లిని కూడా చంపేస్తానంటూ గొడ్డలి తీసుకొని వెంటపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ తండ్రిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించి అసలు ఆ తల్లి ఏమంటుందో ఒకసారి విందాం. బండి కొని అని ఇబ్బంది పెడుతుంటే నువ్వు పనికే పోవు ఏం పోవు నీకు బండి అట్ట కొనిస్తారని తండ్రికి కొని బండి పనికి పోతే బండి కొనిస్తున్నాడు. అయితే అమ్మ నాన్న నిన్న చంపుతా అని బెదిరిస్తాను సార్. తెలక తండ్రి నువ్వు పనికి పోతేనే బండి కొనిత లేకపోతే అంటే గొడ్డలు తీసుకొని తండ్రిని నరికింది సార్. నరికినాక నన్ను కూడా గదివిచ్చి పంపించింది బయటికి. పంపిస్తాక తండ్రిని నరుకుతుంటే నేను వచ్చి ఏంద్రని పండుకొని ఇద్దరు పడుకొని వచ్చి నరికిండు. అయితే నాకు భయం అయ్యి ఊళ్ళోకి అందరికి చెప్పి తీసుకొని వచ్చి ఆటోలు వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఆడ చూపించిన తర్వాత ఆడ నైవేద్యం కాదని మళ్ళీ పేమెంట్కి తీసుకొచ్చిన శ్రీలేఖ హాస్పిటల్కి. ఇక ఎట్నే ఇబ్బంది పెట్టి బండి అంటాడు, పని పోడు పాడుపోడు ఇంటికాడ ఉండి బండి అని మమ్మల్ని టార్చర్ పెట్టి చంపుతాడు. మళ్ళీ ఇద్దరిని చంపుతా అని బెదిరించి ఆ తండ్రిని చంపడానికి నేను పని పోతే కొనిత లేకపోతే అన్నందుకే తండ్రిని నరికింది సార్. ఏం పని చేయడు బాబు సార్, మా కొడుకే ఏం పని చేయడు సార్. సతీష్, బండారు సతీష్ జైల్లో ఉన్నారు సార్. పంపించిన సార్ 20 సంవత్సరాలు ఉన్నారు సార్. 8 చదివిండు. మా ఆయన కండిషన్ అట్నే ఉంది సార్. డాక్టర్లు ఈ బొక్కలు ఇవన్నీ ఇరిగిపోయినాయి, ఇవన్నీ ఇరిగినాయి అమ్మా అని చెప్పేసారు. చేస్తా ఉంటాను. 13 కోట్లు దాపడు సార్. ఖర్చు అయింది సార్. ఇంతవరకు చాలా అయినాయి. మరి నేను కూలి పని చేస్తా, అతను కూడా జీతాలు చేస్తారు సార్. రైతుకి జీతాలు ఉంటుంది. ఎన్ని కొట్టి పండ్లు ఎరగొట్టిండు, ఈ ముక్కల బొక్కలన్నీ ఎరగొట్టిండు. గంజ కొడుకు బీర్జాలు తీసుకుంటాడు, అప్పుడప్పుడు కత్తి తీసుకొని పదార్థాలు కొత్తాడు, మిరకాయ తీసుకుంటాను పోయినాక చంద్ర మీద కప్పటం మిరకాయ దస్తాం మా బాబాయని చేసుకొని అది పెట్టి ఉక్కుతాక బయట కురుకుతాడు. తలుపులు బలం పడతాడు, రాళ్ళ గుళ్ళు వేస్తాడు. వేసి కర్ర తీసుకొని కొడితే గంట వాసిందాడు కడుగుగాడ వాడుకొని గంటన్నయ్యా నీ మందు తాగుతుంది కాదు. పొద్దున్నర చేతలైన పనికి నీకు పోయి వచ్చే రోడ్డు మీద పోతుంటే ఒక బండి వచ్చి గుద్దిండు. గుద్దితో 20 సంవత్సరం బట్టి నయమైంది. నేను ఖచ్చితంగా ఏదో పని పోతుంటే ఇంటికి వచ్చినాక నాకు బండి కొనుక్కున్నా పని అని నాకు డబ్బు లేదు 7 సార్లు నీళ్ళు దాపించి లేకుంటే నెట్ చేసిండు. యుఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్నటువంటి ఈ ఫోటోలు, వీడియోలు, మేము చెప్తున్నటువంటి సమాచారం కొంచెం కఠినంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు గాయపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆర్టీవీ సూచిస్తోంది. యుఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఇక ఆ తల్లి తండ్రి మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. పని పాట లేకుండా తిరుగుతుంటాడు కొడుకు. 20 ఏళ్ల వయసు, 8వ తరగతితో చదువు ఆపేశాడు. బండి కొనివ్వండి, నాకు బైక్ కావాలి అని చెప్పి చాలా రోజుల నుంచి తమను వేధిస్తున్నాడని, నువ్వు ఏ పని చెయ్యవు, ఊరికే గాలికి తిరుగుతున్నావు, నీకెందుకు బైక్ అని చెప్పి తల్లిదండ్రులు అడిగినందుకు ఆ తల్లిదండ్రుల మీద గొడ్డలితో దాడి చేశాడు.
ఆ తండ్రి మీద చేసినటువంటి ఆ దాడితో తండ్రి ముఖం తలలో ఉన్నటువంటి ఆ ఎముకలు పుర్రె భాగం అంతా కూడా డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే తల్లి వెంట కూడా పడ్డాడు, తల్లిని కూడా చంపేస్తానని. గతంలో చాలాసార్లు నాకు బైక్ కొనివ్వకపోతే మీ ప్రాణాలు తీస్తాను, మిమ్మల్ని చంపేస్తానంటూ ఆ యువకుడు అనేక సార్లు బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ మనతో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఇప్పుడు ప్రస్తుతం ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంది, ఏం చర్యలు తీసుకుంటున్నారు, డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా? తాను కోరుకున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని కొనివ్వలేదన్న ఒక అక్కసుతో, ఆ కారణంతో ఏకంగా కన్న తల్లిదండ్రులపైనే హత్యాయత్నం చేయబోయాడు కొడుకు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండలం మంగళగూడెంలో చోటు చేసుకుంది. సాదాసీదాగా జీవనం సాగిస్తూ కేవలం కూలి పనులు చేస్తూ జీవనాన్ని సాగించే నాగయ్య వరలక్ష్మి దంపతులకు రెండో కుమారుడు ఉన్నాడు. అతను పూర్తి స్థాయిలో అవారాగా తిరుగుతున్నాడు. కేవలం 8వ తరగతి చదివినటువంటి బండారు సతీష్ అనునిత్యం కూడా అవారాగా తిరగడం, ఇటు కుటుంబానికి భారంగా మారడం జరిగింది. అయితే గత కొంతకాలంగా తాను పల్సర్ వాహనాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నించారు, కానీ ఆ ప్రయత్నాలను విఫలమయ్యాయి. చివరికి కుటుంబ సభ్యులను వేధించడం మొదలుపెట్టాడు. ఏకంగా తల్లి తండ్రిని పలుమార్లు కూడా వేధింపులకు దిగాడు. ఖచ్చితంగా తనకు కోరుకున్నటువంటి పల్సర్ బైక్ ను కొనివ్వాల్సిందంటూ కూడా పట్టుబట్టాడు. అయితే ఏమీ పని చేయను, నీకు ఎందుకు పల్సర్ బైక్ అంటూ కూడా తల్లిదండ్రులు వారించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మా దగ్గర డబ్బులు లేవు, కేవలం కూలీ పనులు చేసుకుంటూనే అటు కుటుంబాన్ని కూడా నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఆ కొడుక్కి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ బండారు సతీష్ మాత్రం ఆ కోపోద్రిక్తుడయ్యారు. ఆ సమాధానంతో పూర్తిగా సంతృప్తి పడలేదు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక మారణాయుధాన్ని గొడ్డల్ని చేత పట్టుకొని ఏకంగా తండ్రిని హత్య చేసేందుకు యత్నించాడు. తండ్రి మృదుటిపై భాగంలో చాలా పెద్ద ఎత్తున గాయాలు కూడా అయ్యాయి. ఒకసారిగా గొడ్డలతో వేటు వేయడంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయినటువంటి నాగయ్యను భార్య వరలక్ష్మి కాపాడే ప్రయత్నం చేసింది. అయితే వెంటనే వరలక్ష్మి, తల్లిగా ఉన్నటువంటి వరలక్ష్మిపై కూడా మారణాయుధంతో దాడికి దిగే ప్రయత్నం సతీష్ చేశాడు. అయితే అక్కడ నుంచి పారిపోయినటువంటి వరలక్ష్మి స్థానికుల సహాయంతో మళ్ళీ ఘటనా ప్రదేశానికి చేరుకొని తన భర్త నాగయ్యను ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించింది. అయితే నాగయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెప్పడంతో అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. వెంటనే వరలక్ష్మి కూడా పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం రూరల్ పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేసింది. కుమారుడు వేధింపులపై స్పష్టంగా ఫిర్యాదులు కూడా పేర్కొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం బండారు సతీష్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 109 BNS అటెంప్ట్ టు మర్డర్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసి ప్రస్తుతం విచారణ కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కొడుకు తమ కష్టాలను, తమ కన్నీళ్లను తుడవాల్సినటువంటి కొడుకే తమకు భారంగా మారాడని, గతంలోనూ కూడా మొబైల్ ఫోన్ కొనివ్వాలంటూ గతంలో తల్లిదండ్రులపై సతీష్ కూడా దాడికి పాల్పడినట్లు, ఆ తర్వాత ఆ మొబైల్ ఫోన్ కొనిచ్చిన తర్వాత కూడా రీఛార్జ్ చేయాలని కూడా డబ్బులు కావాలంటూ కూడా పలుమార్లు వేధింపులకు గురి చేసినట్లు, గాయపరిచినట్టు కూడా ప్రస్తుతం బాధితురాలు ఆ టీవీతో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే గతంలో అనేక మార్లు కూడా దాడి చేశారని, కానీ ఈసారి ఏకంగా తమను కడతీర్చేందుకు యత్నించాడని చెప్పి కూడా కొడుకుపై చేసినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు సతీష్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నందు ప్రస్తుతం ఈ అంశంతో ఒకసారిగా అక్కడ కొంత కలవరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంది. ఖచ్చితంగా తమ కొడుకు నుంచి తమకు థ్రెట్ ఉందంటూ తల్లిదండ్రులు బోర్ను విలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలం మంగళ తండాలో నెలకొంది. నందు, రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. చూస్తున్నాం కదా, యువతలో పెరుగుతున్నటువంటి వైలెంట్ నేచర్కు, అదుపు తప్పుతున్నటువంటి భావోద్వేగాలకు ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు.